ఇప్పటి నుంచి కూడా మనందరం కుడి చెయ్యి ఎత్తి జై 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 అని చెప్తూ ఉంటే దాని పక్కనే ఉన్నటువంటి ఎడం చెయ్యి ఫీల్ అయిందంట, బాధపడిందంట. అరే రే రామనామం చెప్పడానికి పెద్దాక ఆ చెయ్యిని వాడుతున్నారు, నన్ను ఎవరు వాడతలేదని ఆ ఎడం చెయ్యి బాధపడుతుందంట. కాబట్టి రెండుకి సమన్యాయం చేయడానికి ఒకసారి రెండు చేతులు పైకి నిటారుగా పైకి చక్కగా చప్పట్లు లేపని చేతులు. ఎవరి జీవితాలైతే నిటారుగా ఉండాలనుకుంటున్నామో అందరి చేతులు మాదైతే నిటారుగా ఉండాలి, అసలు వంతులు ఉండకూడదు. అదే చప్పట్లు శ్రీరామ జయ రామ జయ శత్రుఘ్నులకు రామ భక్త హనుమానికి స్వామి గారి దివ్యనామ సంకీర్తనలో అమరంగేశ్వర స్వామి గారి సన్నిధిలో మనందరూ కూడా పరమాశివుడని నేనంటే పాములాడిస్తాడని నిన్నంటారు అంటూ మరి స్వామివారిని కీర్తిస్తూ చక్కడికి దాన్ని శివుడే దేవుడని నేనంటే అంటూ చక్కడికి దాన్ని పాడుకుని కలియుగా ప్రత్యక్షమైనటువంటి గోవిందుని కూడా కీర్తించుకుంటూ ఒకటి లేదా రెండు కీర్తనలు కూడా పాడుకుందాం. చక్కగా ఒకసారి శివుడే దేవుడని నేనంటే సంతోష